చెప్పు. జోకరు 2. అది చూపించడం నువ్వేమనలే కాబట్టి ఇది గేదె కాబట్టి సరిపోయింది. అది గేమ్లో కూర్చున్నావు అనుకో, ఎగిరి సెట్ దొమరిందని నరికి ఇట్లా లోడ వేస్తాను బ్యాగ్ ఇచ్చుడాకులు ఇచ్చాను. ఇవే కదా మెయిన్. కూర్చో. ఎవరైనా ఎంత చేయి తిరిగిన మగవాడైనా సరే కార్డ్స్ ఆడేకి వస్తానంటే చెప్పండి. పందెము 10కి 100. నేను గెలిస్తే 10 ఇండి, మీరు గెలిస్తే 100 ఇండి. మీరు ఆడ నిండ్రు. నేను ఆడతా, ఆ రకంగా ఆడతా. క్లబ్ ప్లేయర్ అని తెచ్చుకో. ఎవరు క్లబ్ ప్లేయర్ ఏంది అమ్మ, ఎవరు ఇంటర్నేషనల్ ప్లేయర్ అని తెచ్చుకో. నీ ఆట అంటే ఏందో నేను చూపిస్తా కదా. అసలైన కింగ్ అంటే ఎట్లుంటాడో చూపిస్తా కదా లీగల్గానే. 40 గ్రాముల గోల్డ్ గెలుచుకున్నా. ఇప్పుడే 2 బండ్లు తాకడి పెట్టిపోయినారు. వానమ్మ ఇక్కడ కూర్చున్న వాళ్ళు 12 మంది దిక్కులు కూడా దౌడైనాడు. మొత్తం అప్పులు గిప్పులు చేసుకొని నాకు మొత్తం ఇచ్చుకొని, బంగారు ఇచ్చుకొని, డబ్బులు ఇచ్చుకొని, బండ్లు పెట్టేసి కుదవబెట్టి, మొత్తం కుదవబెట్టి నా కొడుకులు అంతా దౌడైనారు. ఇంకా నేను నీతో ఆడనని చెప్పి పిలిచగరా. బంగారు కారులో పెట్టినా, ఈడెందుకు పెడతాను, నాకేం అవసరము. యాడికి డిన్నరా? మధ్యాహ్నం డిన్నర్ చేస్తారా? ఎప్పుడైతే మధ్యాహ్నం లంచ్ చేస్తారు, డిన్నర్ చేయరు. తెలియదు చెప్తాడు. నువ్వు నాతో డిన్నర్ కూర్చునేదో, నాతో లంచ్ కూర్చునే అంత స్థాయి నీది కాదు. అది నిన్నటి వరకు, ఈ రోజు వేరు. అర్థమైందా? డబ్బు వచ్చిందని నువ్వు చూడు. డబ్బు పుట్టుకుంటూ వస్తుంది. ఈ విదేశాలకు పోయి కూడా ఆడతా. నేను ఇడిచిపెట్టే రకం కాదు. అర్థమైందా? ఆటని ఆడేవాడు వేరు, ఆటను కనిపెట్టేవాడు వేరు. అసలు ఇంత దూరం నుంచి వచ్చి నువ్వు ఏం తెలుగు పిలిచారని కూడా ఏమని ఆడతా కార్డ్స్ ఆడతానమని ఎందుకు పిలిచాల నిన్ను? నేను వస్తాను, నేను ఖచ్చితంగా గెలుస్తానని కాన్ఫిడెంట్ ఉంది. ఖచ్చితంగా గెలుస్తా కాబట్టి నేను ఎవరిని పిలిచాల్సిన అవసరం లేదు. ఎవరి తోడు నాకు అవసరం లేదు. నేను కూడా అంత నువ్వు గెలుస్తావో నీకు ఎంత ఛాన్సెస్ ఉంటాయి? 50-50 ఛాన్సెస్ ఉంటుంది. నేను 100% ఛాన్స్ ఉంటుంది గెలుస్తా అని. ఆ పక్క ఎవడు కూర్చున్నా కూడా. ఏంది దున్నినోనికి, పొలం దున్నినోనికి తెలుదా ఏ పంట పండిస్తానని? పంట వేరు, ఇసుపుడాకులు వేరు. ఇది కన్నా భూస్వామి చేసినట్టు చిల్లర చెప్తానేది ఎగ్జాంపుల్ కంప్లీట్ చేస్తాను నువ్వు. చిల్లర కంప్లైంట్ ఇప్పుడు చిల్లరగానే కంపేర్ చేస్తాను. ఇప్పుడు నీ అట్లా చిల్లరనా కొడుకు ఏం చేస్తాడు అనేది నేను గ్రహించలేదు. అన్ని చిల్లర చేయద్దు. మళ్ళీ నువ్వు చిల్లరతోనే పోల్చమన్నావు కాబట్టి పోల్చిన తప్పేముంది? పొడి చిల్లర పనికి మాలిన లోఫర్ చిల్లర నువ్వు. అర్థమైందే? నువ్వు లేచి వెళ్ళిపోతే వేరే వాళ్ళు వస్తారు నా దగ్గర. నువ్వు ఏదైనా ఉంటే కంప్యూటర్ గా చూసి చెప్పుకోంటున్నా. వేరే ఊరు నుంచి ఆడేకి వస్తున్నారు 407 సఫారీ కార్లు వేసుకొని. ఎవరు చూసుకో, నువ్వు కాదు 100 మంది చుట్టూ ఉన్నదే చూసినా కూడా ఆటలో ఏం జిమిక్ జరుగుతుందో కనుక్కోలేరు. అర్థమైందే? నువ్వు కెమెరాలు పెట్టుకొని చూసినా. నేను ఆటగాడు కాదు, కానీ సృష్టించిన నేనే కదా. ఏంది శివుడు సృష్టించేది వేరు, నేను సృష్టించేది వేరు. ఆయన మొత్తం విశ్వాన్ని సృష్టిస్తాడేమో. నేను విశ్వాసం సృష్టి శక్తి లేదు. కానీ అట్లా నా కొడుకులకి కార్డ్స్ మీద పడి జీవితాలు నాశనం చేసుకుంటూ ఉండే నా కొడుకులకు బుద్ధి వచ్చేటట్ల కార్డ్స్ తయారు చేసిన. నువ్వు తయారు చేసినావా? నేనే తయారు చేసిన. నేను నా టాలెంట్ తో తయారు చేసిన. ఇద్దా చూసుకో. ఇప్పుడు చూడు, చూసుకో. నీకు నేను ఆట అంటే ఎంత చూపిస్తా చూడు. ఇప్పుడు అంతలో మ్యాజిక్ దీంట్లో మొత్తం చెప్పులు చేసినానా? పైన జోకర్ వస్తుంది చూడు. ఇది ఇద్దా మళ్ళా మధ్యలోకి పెడతాను చూసుకో. పెట్టినానా? ఏం చూసుకో, ఇప్పుడు చూసుకో.
జోకర్. అది ఎట్లా వస్తుంది అది? మళ్ళీ అదే కదా తయారు చేసిన నేను. దీంట్లో ప్రతి కార్డు టెక్నిక్ తెలుసు నాకు, అర్థమైందా? నేను ఏం చేస్తాను ఏం చేయాలనేది కూడా తెలుసు. ఇది తీసుకో, పైన కార్డు తీసుకో, నాకు చూపిద్దు. ఇట్లా నువ్వు చూసుకో, నంబర్ చూసుకో. నువ్వు ఆ నంబర్ ఏమి ఇచ్చినా నేను చెప్తా నీకు. ఎంత పదం కాస్తావు? 10,000. 10,000 నువ్వు ఇలేవు, ఇచ్చేది చెప్పు. 10,000 చెప్పు ఎంతో? 10,000 ధైర్యం చెప్తా. అది 9. నువ్వు 9 నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. ఇదే తీసుకో, ఇంకోటి తీసుకో. 10 ఎంత కాస్తావు? దీంట్లో నిజం చెప్తున్నావు కదా. చెప్పు, నేను నువ్వు అడుగు, ఎంతో అడుగు. నువ్వు అడిగి నేను చెప్పాలని చెప్పు, అడుగు. చెప్పాలా? 10,000 జే. అది చూపి తిప్పు. మధ్యలో బిక్తా కార్డు పట్టు, అది పెట్టుకో. చెప్పాలా ఎంత? అది ఏం చెప్పు? 5. అది 5 ఒక కార్డు అనుకో. నువ్వేం డౌట్ పడేవు, తీసుకో. ఆ 2 కార్డులు చెప్తాడు. నేనే చూడాల్సిన అవసరం లేదు. మొగం వెనక్కి తిప్పుకుంటా చూడు. చెప్తాను ఏందో చెప్పు. జోకరు 2. అది ఇట్లా ఆడితే ఎవడు కూర్చుంటే నాకేం, ఎవడు ఆపక్క ఏ కార్డులో తెలుస్తాయి, నేనేం ఆడతానని కూడా తెలుస్తుంది నాకు. అంతుంది కదా. నేను తయారు చేసిన కార్డ్స్, ఈ కార్డ్స్ అమ్మని చెప్పి దండి మంది అడుగుతాను. నేను అమ్మనని చెప్పిన. ఇప్పుడు నీకు కూడా తెలిసిపోతాయి. నాకు ఇట్లా నీకు కూడా తెలిసిపోతాయి, నీకు తెలిసిపోతాయి. నేర్పిస్తా. నువ్వు డబ్బులు ఏమైనా ఇస్తావో చెప్పు, నేను నేర్పిస్తా. నువ్వు దాని తర్వాత దండి సంపాదించుకోవచ్చు. ఎంత ఇప్పుడు? నాకెంత ఒక 5,000 కొట్టి చాలు, అంతే. నేర్పిస్తా టెక్నిక్. కానీ నువ్వు ఎవరికి చెప్పనని చెప్పి ఒట్టి చెప్పు. ఎవరికి చెప్పను ఒట్టి. ఎవరికి చెప్పను. 5,000 ఇస్తావా? మళ్ళీ ఈ టెక్నిక్ నా దగ్గర వాడద్దు. నీ దగ్గర ఎండు కొడతాను, బయట వెళ్తూ వాడతా. భారీ సంపాదించుకున్నట్లయితే నీ తమ్ముడే వేరే వాళ్ళు తెపిస్తావా? లేదు, వేరే వాళ్ళతో కూడా. వేరే వాళ్ళ నంబర్ నాతో ఎందుకు ఉంటుంది? మీ తమ్ముడికి చెప్పు. అదే ఫస్ట్ నా తమ్ముని కాలేజ్ వాయిస్ పెట్టే చెప్పు. దుర్గా ఫోన్ నంబర్ నీ నంబర్కి వేయించుకొని నాకు 5,000 లేరా సుజాత్కాంత్తో. ఇంకా నీకు దీంట్లో మ్యాజిక్లు చూపించాలా? అట్లా ఏముంది నా దాంట్లోనా? క్యూ. డబ్బులు వేసినాడు చూడు. ఇప్పుడు నీకు టెక్నిక్ చెప్తాడు ఎట్లా అనేది. ఇప్పుడు బంగారు ఇది ఆడదు. బంగారు కార్లో ఉందిలే. ఇప్పుడు టెక్నిక్ చెప్తా. బండ్లు వేరే వాళ్ళ దగ్గర పెట్టినా. ఇప్పుడు టెక్నిక్ చెప్తా. నువ్వు చూడు, ఎవరు కనుక్కోలేదు కదా. నువ్వు కనుక్కోకుండా నువ్వు చేయాలా? ఇద్దా. ఇప్పుడు ఇట్లా ఆడేటప్పుడు ఇట్లా ఎత్తు. ఇక్కడ కే కనబడింది కదా, ఇది తీసి పైన పెట్టు. ఇప్పుడు ఇది ఇట్లా కలుపు, ఇది ఇట్లా బీకో, ఇది పెట్టుకో. ఏంది చెప్పు అని అడుగు. కే ఎట్లా చెప్తి? ఏ బజార్ మొమ్మడ చిల్లర బజార్. ఎట్లా చెప్తి? ఏ బజార్ మొమ్మడ చిల్లర బజార్. మొమ్మడా చెప్పులు తీసుకొని ఎట్లా భూంచేస్తారు బొట్టిలేకే. ఎట్లా చూపి ఇప్పుడు వాళ్ళతో ఇట్లా చూడమంటారు. ఇప్పుడు నువ్వే చెప్తావు చూడు, ఆటోమేటిక్గా వస్తుంది అది. నువ్వు చూసుకో. నేనేమన్నాలే, చూసుకొని చెప్పు. నీకు అలవాట్లేదు కాబట్టి. నాకు ఏదైనా ఒక కార్డు. ఏం చెప్పు? ఇది క్యూ. ఇంకోటి చెప్పు. క్యూఏ. ఇంకోటి చెప్పు. క్యూఏ. జే. అది అది మళ్ళా ట్రై చేయ ఒకసారి.
నువ్వు డైరెక్ట్ ఇక్కడ చూడు, ఇట్లా చూడు, ఇట్లా చూసి ఇది పెట్టుకో. నేనే కదా ఇక్కడ ఉండేది, వేరే వాళ్ళు ఉన్నారేమన్నా బట్టు మధ్యలో ఒకటిది అది చూడు. చూడు అది చూసి పై పెట్టేయి. ఇప్పుడు నన్ను అడుగు తీ అని. యాద్దిల్లా పైంది చెప్పు. 7 నీకేడు తెలుసురా? నీకేడు తెలుసురా? ఏమన్నా ఎట్లా కనుక్కున్నావు? నేను చూసినా కదా ముందునే. నా తెలుదు. ఇది ఇంకోటి చూసి చెప్పు. నేను నిజంగా కనుక్కోలేకపోతున్నాను. ఇప్పుడుది మళ్ళా చూడు, నిజంగా కనుక్కోలేకపోతాను. ఇప్పుడు నువ్వు ఏదైనా చూసి పెట్టు. కలపద్దులే, మళ్ళీ కలిపిపోతే అది రాగలేదు అనుకో, మళ్ళీ నువ్వు ఇరుక్కుంటావు. ఇది కదా, ఏం చెప్పు. వానమ్మ నీదోడం నాయన స్వామి నువ్వేంద్ర, వానమ్మ నీదోడం నాయన స్వామి నువ్వేంద్ర నాయన ఇంత టాలెంట్ ఉన్నావు. వానమ్మ ఏది కార్డ్స్ అనుకుంటానో లేకపోతే అది ఏందనుకుంటాను అట్లా చెప్పేస్తావు నువ్వు. నాయన స్వామి నీతో నాకు తెలిసి ఇప్పుడు గెలిచలేడు, ఇంటర్నేషనల్ ప్లేయర్ కూడా ఆడలేడు. నువ్వు నిజంగా గ్రేట్ రా నాయన. బొచ్చుందని ఏం చెప్తాను, నువ్వేంది నా టాలెంట్ ఏముంది? టాలెంటే కదా, మళ్ళీ నువ్వు కార్డు చూడకుండానే నాకు చూపించి ఎట్లా చెప్పగలుగుతావు నువ్వు? నీ చూపించిన నువ్వేమనలే కాబట్టి ఇది గేది కాబట్టి సరిపోయింది. అది గేమ్లో కూర్చున్నావు అనుకో, ఎగి సెట్ దొమరిందని నరికి ఇట్లా భూమిలోకి భూమి చేస్తారు. ఎగి సెట్ దొమరిందని నరికి ఇట్లా భూమిలోకి భూమి చేస్తారు దినాలు. అందుకే నీ ఎట్లా వాడిని ఉజ్జిపెట్టుకోవాల ముందర. నువ్వు ఎవరితో పడితే వాళ్ళతో ఆడేది ఏముండదు, అర్థమైందే? ఎవరికైతే చేత కాదో, ఎవడైతే కొండగొర్ర ఉంటాడో వాడిని తీసుకొచ్చి ముందర కూర్చోబెట్టుకొని ఇట్లా ఇట్లా టెక్నిక్స్ అని చేయాల. మెయిన్ ప్లేయర్స్ దగ్గర నువ్వు ఇట్లా కార్డ్ ఎత్తి చూస్తాను, నీకు గట్ల ముక్కుల్లో రక్తం వచ్చేటట్లు గుద్దుతారు. ఇది ఈ టెక్నిక్ ఏడైనా స్కూల్లో చిన్నపిల్లల దగ్గర ఉపయోగించుకోవచ్చు చూడు. అంటే ఇప్పుడు సరే ఇంకోటి చెప్తాడు, ఇది అయితే నిజంగానే కష్టం కానీ ఇద్దా. చూసినావా? చూసినావు కదా. ఆ నంబర్ చెప్పొద్దు, నేను కనుక్కుంటా. 2కి ఎన్ని యాడ్ చేస్తే అది ఆ నంబర్ అవుతుంది? 2కి ఎన్ని యాడ్ చేస్తే నువ్వు చూసిన నంబర్ అవుతుంది? 6. నువ్వు చూసిన కార్డు 8. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. మళ్ళీ టాలెంట్. ఇప్పుడు చూడు ఇంకోటి, ఓకేనా? ఇది 2కి ఎన్ని యాడ్ చేస్తే ఈ నంబర్ అవుతుంది? 3. 5 నువ్వు చూసిండేది. ఇది చూడు, 3 చెప్పద్దు నువ్వు. 8. 1కి ఎన్ని యాడ్ చేస్తే ఈ నంబర్ అవుతుంది? 6. ఇది 7. నీకు తెలియదురా, ఏలుముద్రలు అంటురా. ఎందుకురా చదువుకున్నా? మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు నేర్చుకున్నా ఎర్రుపుకున్నా నేను. అది నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకొని నువ్వు ఏదైనా నేర్చుకుంటే అవుతుంది. అది కూడా ఎవరి దగ్గర అవుతుంది? నీ అట్లా ముఠాలు నా కొడుకుల దగ్గర, దమ్ముడి పనికిరాని నా కొడుకుల దగ్గర, మెదడులో అంత పీ పెట్టుకుని ఉన్న నా కొడుకుల దగ్గర అయితే ఇవి చెల్లుతాయి. ఏ ముద్రశ్రమణ ఏం చిల్లరా? ఏమన్నా నువ్వేమన్నా నువ్వు చెప్తావు ఇది తీ, నువ్వు చెప్తావు లేదు తెలుస్తుంది. నా చూపి. రాజు తర్వాత వస్తుంది అది. జే. రాజు తర్వాత జే వస్తుంది. క్యూ. కరెక్ట్ చూసుకో. మళ్ళీ ఇంకోటిది అడుగు. 10కి ఎన్ని కలిపితే? 10కి ఎన్ని కలిపినా కూడా కాదు అది. చిల్లరా ఏమన్నా? మళ్ళీ స్టార్టింగ్ అడుగు. 10 అంటే 10 లోపల ఉంటే ఎట్లా చెప్పేకవుతుంది? నువ్వేమ్మా పాప. 3కి కలిపితే ఎన్ని అవుతుంది? 3లో ఒకటి తీసేయాల. ఏమే అవునా? ఏమన్నా 2. ఏందనుకుంటాను మళ్ళీ మామూలుగా కాదు నేను ఆలోచించేది కాదు. ఇప్పుడు జరుగుతుంటే బయట అంతా ఇట్లా మెరాకిల్లే. ఒకటి బ్రెయిన్ లేకపోతేనే నీకు మెరాకిల్ అనిపిస్తుంది. నాలాంటి బ్రెయిన్ ఉన్నోడు, ఐక్యూ లెవెల్ ఉన్నోడు ఇదేంద్రా నాయన ఇంత అద్దుమానంగా మోసం చేస్తారు అనిపిస్తుంది. ఇప్పుడు నీకు మెరాకిలే ఇది. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోపెట్టుకోవాలి. ఐక్యూ లెవెల్ తక్కువ ఉన్న వాళ్ళని కూర్చోపెడితే వావ్ అంటారు. నువ్వు చిల్లరేస్తున్నావు నన్ను, మెంటల్ గాని చేస్తాను. నేర్పిస్తాను టెక్నిక్లు. ఇది అట్లా, ఇది ఇట్లా ఇట్లా వేసి భూమి మంత్రాలు వేసేసి నువ్వు ఏం తెచ్చిపోతావు? ఇప్పుడు నీతో చెప్పిస్తాను కదా. ఏం చెప్పిస్తాను? అసలు నాకు దీనికి ఎటువంటి సంబంధమే లేదు.
బంగారు ఆడపెట్టినావు బంగారు ఏంది రోల్డ్ గోల్డ్ అది ఆడ పెడితేనేమి ఏం ముద్రష్టముడా సాడీలోడా ఏంటి కబద్దాలు చేసి చెప్తాను ఏం చెప్పినా బంగారం అని చెప్తే కూతువే ఇప్పుడు ఉంది కార్లో కమ్మలు రోల్డ్ గోల్డ్ 30 రూపాయలు అవుతాయి అంతే నీకు గాల్లా పెట్టుకో బాగుంటుంది చూడు కమ్మలు పెట్టుకో ముద్రష్టముడా వేరే వాళ్ళు ఏమైనా గాజులు కూడా అడుగుతాను అవి కూడా వేసుకో చిన్న పోటీ స్టిక్కర్ బొట్టు అని పెట్టుకున్నాడు చక్కగా ఉంటావు ఈ ఆట టెక్నిక్స్ ఎవరితో చెప్పద్దు చెప్తే నన్ను చెప్తూ కొడతారు ఎందుకు కొడతారు నిన్ను? ముద్రష్టముడా దొంగ ఆట అది నువ్వు ఏందో మెరాకిల్ చేసినట్టు చేస్తాను నువ్వు నాకేం బుర్ర లేదు అసలు నా లెక్క నువ్వు నాకు ఇచ్చేసి సంబంధమే లేదు ఏది? ఏంది 3 ఆటలు ఆడినావు ఏం మూడాట్లు ఏమన్నావు నువ్వు ఇప్పుడు గెలిచలేదా ఏంది గెలిచావు ఏంది ఏమన్నావు సరే మొత్తాన్ని సరే ఏమన్నా? నువ్వు నేను తీసినది నువ్వు కట్టి చెప్తే నీకు ఇచ్చేస్తా ఆ, చెప్పు ఏంది కట్టి చెప్పు కరెక్ట్ 8 కాదు 9 కాదు 3 కాదు 2 కాదు కాదు ఏనా బొంగులో ఉందావుటే కొట్టమాడా చెప్తా పట్టుకో మళ్ళా చూసినావు కదా నువ్వు ఏ ముద్రష్టముడా నేనే నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు మెంటల్ గా చేస్తాను సైకోగా అయిపోతా మళ్ళా ఏమైంది ఇప్పుడు నీకు నేర్పిస్తాను ఏదైనా బొమ్మలు నేర్పిస్తావు నువ్వేమన్నా ఫ్రీగా నేర్పిస్తాను మన లెక్క తీసుకున్నావు అది ఏం దొంగ వరుసగా దీంట్లో 10 కార్డులు చెప్తా అప్పుడే నమ్ముతావా నాకు తెలివి ఉందని నేను కార్డ్స్ గెలిచగలనని సరే ఇదో చూసుకో మళ్ళీ నువ్వు అబద్ధం చెప్పిన అంటావు జోకర్ 7 6 2 8 6 కే 5 కే క్యూ ఆసు 10 2 3 8 ఇంకా ఎక్కువ చెప్పినట్లు నా 10 గేమ్ పట్టు నేను పోయి వస్తాను నాకు పని ఉంది ఇవి నువ్వే పెట్టుకో ఏ బజార్ మమ్మల్ని చిల్లరోడా నువ్వు ఏం ఏదో నాకు వేరే పని ఉంది నేను పోయేసి వస్తాను నువ్వు అవరాలు చేస్తావు చిల్లర చేస్తావు నా లెక్క నాకు ఇచ్చేయి చిల్లర చేస్తావు నా లెక్క నాకు ఇచ్చేయి ఏంది ఎట్లా పుట్టారు కళ్ళ ముందర మ్యాజిక్ చేస్తాను కాళ్ళ ముందర నీకు ఇన్ని చూపిస్తాను నువ్వు ఇప్పుడు కూడా నీకు నీ మెదడు కనిపించలేదా నాకు అనిపించలే కదా నువ్వు నా లెక్క నాకు ఇచ్చేసి ఎవడైనా 10 చెప్పగలడా వరుసగా ఏం చూసి లోడగట్టి నీ చెప్తా 8 3 2 6 కొల్ల చెప్తాను మళ్ళీ నువ్వు గ్రేట్ నేనోటే కాదు నీకు టాలెంట్ ఉంది ఏంటారంటుంది నువ్వు చూసి ఎవరికేనంటుంది చెప్పాకే అట్లా చెప్పగలుగుతారా ఎవరైనా ఊరైనా చెప్తారు చూసి ఎల్కేజీ పిల్లోడు అని చెప్తాడు నేను ఒకటే తెలివిగా చెప్తానేమో అనుకున్నా తప్పైంది ఆడో పోయిస్తా ఏంది ఏంది ఇప్పుడు ఏం లెక్కనా ఏం లేదంటాడు ఇచ్చినా కదా నీకు నోడేస్తాను బ్యాగ్ ఇచ్చిపడాకులు ఇచ్చాను ఇవే కదా మెయిన్ దీంతో సంపాదించుకో నువ్వు సంపాదించుకోదు నా లెక్క నాకు ఇచ్చేసే మరుసనగా పడ్డ పోయిస్తాను ఏం వయసు నువ్వు చిల్లర చేయొద్దు ఇప్పుడు లెక్క ఇచ్చావు ఇవ్వ నాకే లెక్క ఎందుకు నీకు లెక్క సంపాదించుకునే తెలివితేటలు చూపించినా కదా నువ్వు పెట్టుకో నీ లెక్క ఈ టీచింగ్ క్లాసెస్ చెప్పాలంటే మైండ్ పోతాను తెలుసా అది నీలాంటి గొర్రె బ్యాచ్కి అయితేనే ఇట్లాంటివన్నీ చెప్పొచ్చు ఏమైనా నమ్ముతారు వేరే వాళ్ళకి ఎవరు బాగున్నదో పోరా నాయనా పో